ఆధార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది ఈడా శేషగిరిరావు గారితో మన ఉప్పెన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాం. సార్, ఇప్పుడు మనం గత చరిత్ర తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ లాగా కనిపిస్తుంది. మరి ఆధార్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? దానికి ఏ రకంగా మీరు అడుగులు వేస్తున్నారు? ఆధార్ పార్టీ అనేది ఆమ్ ఆద్మీ అంటే మామూలు సామాన్యుడి మనిషికి అందుబాటులో ఉండడం కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ ఇది. సో మా యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ కావాలి. ఆ ఆల్టర్నేటివ్ అనేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, మళ్ళీ అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే కింద ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా దీంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే దాదాపు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈవెన్ ఆఫ్టర్ మనకి తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మూడోసారి అప్పర్ కాస్ట్ పీపులే బీసీ ముఖ్యమంత్రులు కాకుండా చేస్తున్నారు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో బీసీ పార్టీగా ఎస్సీ, ఎస్టీలు కలుపుకొని మైనార్టీలు కలుపుకొని ఈ పార్టీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. మీరు అన్నట్టుగా మేము చేసే ప్రయత్నంలో తప్పనిసరిగా మేము రాబోయే ఎన్నికల్లో అంటే దాదాపు 2028లో జరగబోయే ఎన్నికల్లోనే మనం బీసీ ముఖ్యమంత్రిని చేసుకొని అధికారంలో రావాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యం చేస్తూ జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కార్యకర్తల బలం మనకు అవసరం. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మనం కార్యవర్గం నియమిస్తున్నారా? బలోపేతానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? మేము ప్రతి జిల్లా కూడా ఒక ప్రెసిడెంట్గా మేము ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. దాంతోపాటు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాము. దాంతోపాటుగా మేము చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటున్నాము. ప్రజల దక్కే పాలన అనేది కాన్సెప్ట్ ఏదో ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా కూడా ప్రజల చెంతన పోవాలి. అంతే తప్ప బహిరంగ సభలు పెట్టేసి జనాలంతా తీసుకొచ్చి ఏదో ఒక మీటింగ్ లాగా పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టి చేసే సంస్కృతి పోవాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటగా మేము బహిరంగ సభల్ని మేము నిషేధిస్తున్నాం. మేము బహిరంగ సభలు పెట్టం. ప్రతి మనిషి దగ్గరికి మా కార్యకర్తలు అయితేనేమో మా నాయకులు అయితేనేమి మేమే వెళ్ళి వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేసి ఓటు విలువ, ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంత ఉంది అనే విషయాలను వాళ్ళకి తెలియజేసి తద్వారా మేము ఓటు పొందాలనే ఆశయంతో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన రాష్ట్ర ఖజానా కుదేలైందనే అపవాదం ఉంది. సరే, మొత్తం దాని మీద ఉన్నది. ఓకే, దానికి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మీ వైఖరి ఏంటి? ప్రభుత్వం అనేది కంటిన్యూడ్ ప్రాసెస్ అండి. అది పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేపు టీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు ఆధార్ పార్టీ ఉండొచ్చు, ఎల్లుండి ఆధార్ పార్టీ ఉండొచ్చు. అంతే తప్ప గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్. దీంట్లో పార్టీలు, వ్యక్తులు, నాయకులు మారుతూ ఉంటారు. అయితే ఒక రాష్ట్రానికి రాబడి ఎంత, దాని ఖర్చు ఎంత, మన ఇంట్లో ఏ విధంగా అయితే మనం ఒక నెల సరిపడే ఆదాయాన్ని ఒక మహిళ తనకు వచ్చినటువంటి డబ్బులు తన భర్త తీసుకొచ్చి చేతిలో పెట్టినటువంటి డబ్బుతో ఏ విధంగా అయితే కుటుంబాన్ని పోషిస్తుందో అదేవిధంగా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ పరిపాలనా విధానము, డబ్బు అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇందులో టీఆర్ఎస్ చేసిన తప్పులు కనుక ఏమైనా ఉన్నట్టయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ తప్పులన్నీ తీసేసి వాళ్ళని మనం సరి చేసుకోవచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్పంచ్, ఒక ఊళ్ళో ఉన్న సర్పంచ్ ఇంకా తప్పు చేస్తే ఆయన మీద మనం ఏం చేస్తాము? మిస్అప్రాప్రియేషన్ కేసు పెట్టేసి ఆయన డబ్బులు కనుక నిజంగానే తీసుకుని చెప్తే ఆయన ఆస్తులు అటాచ్ చేసి ఆ డబ్బులు మళ్ళీ మనం గవర్నమెంట్ ఖజానాలో పంపించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇది ప్రజల డబ్బు ఎవరైనా కూడా దుర్వినియోగం చేసినట్టయితే తప్పనిసరిగా తర్వాత వచ్చేటువంటి నాయకత్వం, పార్టీయో కంపల్సరిగా దాన్ని సరైన పద్ధతుల్లో తీసుకొని ప్రజలకు చెందించాల్సింది అది. కాబట్టి మనం కూడా అట్లా చేయాలా. దీంట్లో టీఆర్ఎస్ తప్పు చేసింది అని చెప్పాలని డిసైడ్ చేసే ఏజెన్సీస్ మనకు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఉంది, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈడీ ఉన్నాయి, తర్వాత వచ్చి సిబిఐ చేస్తున్నారు. దాంట్లో కనుక బయటకు వస్తే తప్పనిసరిగా దే విల్ బి ఫేస్ మ్యూజిక్. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తున్నారా? మీ ఆధార్ పార్టీగా మేము కొన్ని సమర్థిస్తాం, కొన్ని వ్యతిరేకిస్తాం. కాకపోతే విధానంలో వాళ్ళు చేసే పద్ధతుల్లో మాత్రం కొన్ని సరైనటువంటి అవగాహన లేకుండా పోతూ ఉంది, కోఆర్డినేషన్ లేదు. సపోజ్ టేకన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాంకులకి ఇచ్చాడు, మన రైతులకి ఇచ్చే రుణం ఏమవుతుందో బ్యాంకుల ద్వారా అది విముక్తి చేస్తున్నారు. అది కంప్లీట్ చేయలేకపోయారు. దాంట్లో కొంత భాగం జరిగింది, రిమైనింగ్ జరగలే. సో జరిగిన భాగాన్ని తప్పనిసరిగా మనం సమర్థిస్తాం. అట్లనే జరగదు ఏదైతే ఉందో సరి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఏముంది, వాళ్ళు చేయాలి. దాంట్లో ఏ తప్పులున్నా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అదేవిధంగా రైతు భరోసాని తీసి రైతు బంధు అన్నా ఏదన్నా కూడా రైతుకి ఇవ్వాల్సిందే. టిల్ టుడే అది సరైన పద్ధతిలో నడవట్లేదు. 15,000 ఇస్తున్నారు, 12,000 అయ్యింది. 12,000 కూడా
ఆఖరికి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వరకు చెందట్లేదు. మా ఆధార్ పార్టీ తరఫున మేము తీసుకున్న దృఢ నిశ్చయం ఏంటంటే 10 acres ఆఫ్ ల్యాండ్కి మాత్రమే మేము రైతుకి భరోసా కింద డబ్బులు ఇస్తాం. అది కూడా ఒక ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి మా ఆలోచన. ఎందుకు 25,000 రూపాయలు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉంది, వాళ్ళు ఇచ్చిన 10,000 లేకపోతే ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన 15,000 ఇవి సరిపో. దాంట్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ కావాలి, తర్వాత మెన్యూర్ కావాలి, దాంట్లో ఉన్నటువంటి శ్రమించేటువంటి రైతులకి కూలీలు ఇవ్వాలి. ఇవన్నీ ఉండగా సరిపోయేది కాదు. కాబట్టి రైతుని రాజ్యం అనేది స్ట్రాంగ్గా ఉండేయాలంటే, అతని కష్ట సుఖాల నుంచి బయటపెట్టాలంటే మంచి అమౌంట్ ఇస్తే తప్ప కాదు. అదేవిధంగా ఏదైతే భూస్వాములు 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నారో వాళ్ళకి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎనీ ఒక ఫార్మర్ అనేవాడిని మేము డిఫైన్ చేస్తాం. ఎవరో హైదరాబాద్లో కూర్చున్న 100 ఎకరాల భూస్వామి ఫార్మర్ కాదు. నిజమైన వ్యవసాయదారుడు ఎవరో, వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, వాళ్ళకు మాత్రమే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి డబ్బు చెందాలి. అదేవిధంగా కౌలు రైతుకు కూడా ఎవరిని మేము డిఫైన్ చేసిన తర్వాత ఆ కౌలు రైతుకు కూడా కొంత డబ్బు రావాల్సిన అవసరం ఉంది. మూడోది రైతు కూలీలు. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో భూమి లేని వాళ్ళకి భూమి వచ్చేలాగా చేయాలా. అదేవిధంగా కూలీ రైతులకు కూడా కంపల్సరీగా శాలరీ బేసిస్ మీద శాలరీ ఉండే విధంగా చేయాలనేది మా ఆలోచన. సరే, ప్రస్తుతం ఉన్న పార్టీలకి ఆధార్ పార్టీ ప్రత్యామ్నాయాన్ని మీరు భావిస్తున్నారా? 100% బ్రదర్. దానికి సింపుల్ రీజన్, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో మనం చూసుకున్నట్టయితే మేజర్ పార్టీలు మనకు మూడవ పడుతున్నాయి. ఒకటి వచ్చేసి కాంగ్రెస్, 2 బీజేపీ, మూడోది వచ్చేసి టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్, నాలుగోది మనం చెప్పుకోవాల్సిన కూడా బీఎస్పీ అన్న, అది పెద్దగా ఇక్కడ లేదు. తర్వాత ఎంఐఎం ఉందంటే ఓన్లీ కొన్ని చిన్న పాకెట్స్ మాత్రం అక్కడ హైదరాబాద్లో మాత్రమే ఉంది, మిగతా రాష్ట్రం అంతా లేదు. మనమే ఎందుకు రావాలి అంటే, మేము చెప్పేటువంటి ఏదైతే ఉందో బీసీ ముఖ్యమంత్రి కావాలా, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు భాగస్వామ్యం చేయాలా, రైతే రాజు కావాలి, మహిళలకు సమితి స్థానం కావాలి, దాంతోపాటు యువతను ముందుకు తీసుకురావాలి. ఇవన్నీ ఏవైతే మేము చెప్తున్నామో, మేము చేయగలుగుతాం నమ్మకం ప్రజలకు కలిగించిన రోజు ఆల్టర్నేటివ్గా మేము నిలబడతాము. కంపల్సరిగా ఓటర్ అనేవాడు మమ్మల్ని అట్రాక్ట్ అయ్యి ఆ 3 పార్టీలను పక్కకు పెట్టి ఆధార్ పార్టీనే పవర్లోకి తీసుకురావడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు ఆధార్ పార్టీ బలోపేతానికి స్టేట్ వైడ్గా మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటి? మొట్టమొదటిగా మేము ప్రతి జిల్లాకి కూడా జిల్లా ప్రెసిడెంట్ ఏమైతే ఉన్నో ఆయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. తర్వాత వచ్చేసి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెడుతున్నాం. దీంతో పాటు రాబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఏదో ఉన్నాయో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, దాంట్లో మేము పార్టిసిపేట్ చేసి కంపల్సరిగా ఇది ఒక మెట్టురాయిగా మేము తీసుకొని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ 2028లో ఉన్న దాంట్లో తప్పనిసరిగా మేము ఈ రాష్ట్రాన్ని మేము నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఆధార్ పార్టీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎస్సీలు ఉన్నారు బ్రదర్, దీంట్లో ప్రతి వాళ్ళు కూడా మనం చెప్పేది అంటే పార్టీ తరఫున, మా పార్టీయే కాదు, నేను అన్ని పార్టీలు కూడా అప్పీల్ చేస్తున్నా. ఎవరైతే 2 సార్లు పోటీ చేశారో వాళ్ళకి 3సారి ఇవ్వద్దు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉన్నట్టయితే ప్రజలు వాళ్ళని తిరస్కరించండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మన జిల్లాలో తీసుకున్నట్టయితే బట్టి విక్రమార్కుడు, ఆయన వచ్చేసి దాదాపు 4 సార్లు పోటీ చేస్తాను మధ్య నుంచి. అదే మనం 2 సార్లు ఆయన ఛాన్స్ ఇచ్చి 3సారి చేసే అవకాశం లేదు. ఇంకొక లీడర్ వస్తాడు కదా అదే సామాజిక వర్గం నుంచి. కాబట్టి మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, పార్టీలు కూడా 2 సార్లు ఇచ్చినప్పుడు 3సారి బీఫామ్ ఇవ్వద్దు. దట్ ఇస్ ద ఫస్ట్ నినాదం. రెండోది వచ్చేసి బహిరంగ సభలకు మీరు అటెండ్ అవ్వద్దు. ప్రజల దగ్గర రండి, ప్రజల సుఖసుఖాలు తిండి. ఏదో లక్షల మంది తీసుకొచ్చి బిర్యానీలు పెట్టి లేకపోతే దాంట్లో పెట్టి ఇక్కడ పెట్టి చేసేటే అది సరైన పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకత. మూడోది వచ్చేసి ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఒక టికెట్. ఇప్పుడు సపోజ్ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడేమో బట్టి విక్రమార్కుడు, అక్కడేమో మల్లు రవి, అదేవిధంగా పెదపల్లి, తర్వాత వినోద్, వాళ్ళ సన్ను వివేక్, ఇట్లా 3 ఒకే ఫ్యామిలీ. వరంగల్ తీసుకున్నట్టయితే తండ్రి కూతురు. ఇట్లా ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే అందరి చేతగా అందరి కొరకు చేయాల్సినటువంటి కార్యక్రమం కాకుండా ఏ కుటుంబం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కుటుంబ పాలన ఉండొద్దు. ఏ వ్యక్తి అయినా కూడా 2 సార్లు పోటీ చేయాలి. బహిరంగ సభలు నిషేధిస్తూ మేము ముందుకు పోతాము. దాని ప్రకారమే ప్రజలు మమ్మల్ని గమనిస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి అడ్వాంటేజ్, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దాదాపుగా ఓటర్ యొక్క వాల్యూస్ పెరిగినాయి, ఓటర్ యొక్క ఆలోచన విధానం పెరిగింది. ఒకనొకప్పుడు అంటే ఒక పెద్ద మనిషి ఒక ఊళ్ళో చెబితే ఆ ఊరంతా ఒకే ఓటు పడిపోయేది. ఇప్పుడు ఓటర్ చైతన్యం అయింది. కాబట్టి ఈ చైతన్యం ఉన్న ఓటర్ని మేము అనుకూలంగా మార్చుకొని తప్పనిసరిగా ఆధార్ పార్టీని 2028లో మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా తీసుకుపోతాం. సార్, మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు చేపట్టబోయే కార్యక్రమాలు? మొట్టమొదటిగా మేము రైతుని ఇంపార్టెన్స్ ఇస్తామండి. రెండోది వచ్చేసి మహిళలు, మూడోది వచ్చేసి యూత్. ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎడ్యుకేషను యాజ్ వెల్ యాజ్ మెడికల్ సైడ్
ఈ రెండు కూడా టోటల్ ఫ్రీగా చేయాలని మా కాన్సెప్ట్. అంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడున్న స్టాండర్డ్స్ కంటే కూడా పెంచుతూ ప్రతి వాడికి కూడా విద్య అనేది వాడు ఎంత చదివితే అంత ఫ్రీ కావాలి. రెండవది మెడికల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలంటే మండల స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళు రాష్ట్ర స్థాయికి రాకుండానే అక్కడే వాళ్ళ యొక్క అన్ని విధంగా జరిగేటట్టుగా చేయాలని మేము ప్రయత్నం చేస్తామని. అది మెడికల్ సైడ్. ఇక మేజర్గా వచ్చి ఇండస్ట్రీస్. ఇక మనకి ఇన్కమ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. సో ఇండస్ట్రీస్ మేము కాన్సన్ట్రేట్ చేసి ఇండస్ట్రీస్ ఎట్లా డెవలప్ చేయాలనేది నిపుణులతో మనం కమిటీలు వేసుకొని దాని ద్వారా చేస్తాము. దాంతోపాటు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్, మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతుంది, జరిపించబడుతుంది మిగతా వాళ్ళ చేత మద్యపానం. సో ఈ ఎక్సైజ్ పాలసీలో చాలా స్ట్రిక్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఎక్సైజ్ శాఖ ద్వారా ఆ ఉన్నటువంటి లాస్లు ఏమైనా అన్ని అమెండ్మెంట్ చేసి లిమిటెడ్గా ప్రతిరోజు మీరు తాగదలుచుకుంటే లిమిటెడ్గా తాగండి. అంతేగాని తెల్లార్లు బార్లు పెట్టేసి ఇక్కడేమో మీరు బ్రాందీ సీసాలు అమ్ముకోవటం, పక్కన వచ్చేసేమో పోలీసు వాళ్ళతో పట్టడం ఇలాంటిది ఉండదు. లిమిటెడ్. ఎప్పుడు 4 గంటలకు ఓపెన్ చేయటం, 6 గంటలకు వదిలేయటం. మీరు తాగదలుచుకుంటే ఇంటి దగ్గర తాగాల, మీ ఫ్యామిలీని ఒప్పించి తాగండి, తప్పులేదు. అంతేగాని మీరు బజార్లలో తాగి అక్కడ పడి ఇక్కడ వైపు చేయటం అనేది దాని సాధ్యమైనంత వరకు మేము చాలా కంట్రోల్ తీసుకొస్తాము. ఇంకా మీరు కూడా నచ్చు ఎక్సైజ్ పాలసీ ద్వారా వచ్చే డబ్బు ద్వారానే గవర్నమెంట్ నడుస్తుందని కరెక్టే. కానీ ఆ ఎక్సైజ్ ద్వారా వచ్చే డబ్బుతోనే ఏ డబ్బు అయితే వస్తుందో దాన్నే మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారు పేద ప్రజలకి. ఆ పేద ప్రజలు మళ్ళీ ఇదే కొనుక్కొని తాగుతున్నారు. అప్పుడు ఎప్పుడైతే నీ కంట్రోల్ సిస్టమ్ తీసుకురాగలుగుతామో 2 పెగ్గులు దాకా, 3 పెగ్గులు దాకా, అంతవరకే తప్పదు. సీసాలు తాగితే ఎవరికి చేయను, నీ డబ్బు పోతుంది, నీ ఒళ్ళు నాశనం అయిపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మేము తీసుకుపోయే చర్యలు ఉంటాయి. ఓకే సార్, మా ఇంటర్వ్యూకి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.